వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజీనామా చేసిండట బీజేపీకి. ఎందుకంటే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ రాజశేఖర రెడ్డి బాగా పనిచేస్తలేడు, ఈయన వల్ల పార్టీ అంతా నాశనం అవుతుందని ఆయన పార్టీ నాయకుల మధ్య చెప్తున్నాడు. మొన్న కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసిండు. సో ఆయన రాజీనామా చేసిండట. వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి కొప్పు రాజశేఖర రెడ్డి శుక్రవారం రాజీనామా చేశారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గత కొద్ది కాలంగా రాజశేఖర రెడ్డి తీరుపై అసహనంగా ఉన్నారు. జిల్లాలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదని రాజశేఖర రెడ్డితో పాటు రంగారెడ్డి రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామ్ గోపాల్ గౌడ్లపైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి కొండా ఫిర్యాదు చేశారు. ఇటీవల విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి నియోజకవర్గంలో నేతలు తనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారని వినూత్నంగా నిరసన తెలిపింది. పార్టీలో సమన్వయం ఉండట్లేదని పదాధికారుల సమావేశంలో సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణించి విచారణ చేసింది. ఈ క్రమంలో రాజశేఖర రెడ్డిని జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సూచించినట్టు సమాచారం. శుక్రవారం రాజశేఖర రెడ్డి రాజీనామాను సమర్పించగా రామచంద్రరావు ఆమోదించారు. వెంటనే వికారాబాద్ జిల్లా బీజేపీ కన్వీనర్గా కరణం ప్రహ్లాదరావును నియమించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు వెల్లడించారు. అంటే ఆయన ఓన్లీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిండు. వికారాబాద్ జిల్లా అధ్యక్ష పదవి. వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజీనామా చేసిండట బీజేపీకి. ఎందుకంటే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ రాజశేఖర రెడ్డి బాగా పనిచేస్తలేడు, ఈయన వల్ల పార్టీ అంతా నాశనం అవుతుందని ఆయన పార్టీ నాయకుల మధ్య చెప్తున్నాడు. మొన్న కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసిండు. సో ఆయన రాజీనామా చేసిండట. వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి కొప్పు రాజశేఖర రెడ్డి శుక్రవారం రాజీనామా చేశారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గత కొద్ది కాలంగా రాజశేఖర రెడ్డి తీరుపై అసహనంగా ఉన్నారు. జిల్లాలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదని రాజశేఖర రెడ్డితో పాటు రంగారెడ్డి రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామ్ గోపాల్ గౌడ్లపైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి కొండా ఫిర్యాదు చేశారు. ఇటీవల విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి నియోజకవర్గంలో నేతలు తనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారని వినూత్నంగా నిరసన తెలిపింది. పార్టీలో సమన్వయం ఉండట్లేదని పదాధికారుల సమావేశంలో సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణించి విచారణ చేసింది. ఈ క్రమంలో రాజశేఖర రెడ్డిని జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సూచించినట్టు సమాచారం. శుక్రవారం రాజశేఖర రెడ్డి రాజీనామాను సమర్పించగా రామచంద్రరావు ఆమోదించారు. వెంటనే వికారాబాద్ జిల్లా బీజేపీ కన్వీనర్గా కరణం ప్రహ్లాదరావును నియమించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు వెల్లడించారు. అంటే ఆయన ఓన్లీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిండు. వికారాబాద్ జిల్లా అధ్యక్ష పదవి.